నమస్తే. ఇప్పుడు 2026 ఉగాది తర్వాత గురు మార్పు వల్ల ఏ రాశుల వారికైతే అసలుకే బాలేదు అంటే కొంచెం ఇబ్బందులు చూస్తారో అలాంటి రాశులని చూద్దాము. ఇప్పుడు మెయిన్గా సింహరాశి గురించి మాట్లాడుకుంటే, సింహరాశి వాళ్ళకి గురువు 11వ స్థానం నుండి 12వ స్థానంకి వస్తున్నాడు. అండ్ ఆల్రెడీ వాళ్ళ రాశిలో కేతు ఉన్నారు. దానివల్ల వాళ్ళకి కొద్దిగా స్టెబిలిటీ అనేది తగ్గుతుంది అండ్ వర్క్లో ప్రెషర్ చూస్తారు. ఫారెన్ ట్రావెల్స్ కనిపిస్తున్నాయి వాళ్ళ దాంట్లో. కానీ వాళ్ళు లోన్లీనెస్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అండ్ మీకు రెమెడీ వచ్చేసి ఎవ్రీ థర్స్డే లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీదేవికి ఒక నెయ్యి దీపం పెట్టడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ధనుస్సు రాశి వాళ్ళ గురించి మాట్లాడుకుంటే, ధనుసు రాశి వాళ్ళకి గురువు వచ్చేసి 7వ స్థానం నుంచి 8వ స్థానంకి వెళ్తున్నారు. 8వ స్థానం ఎప్పుడు కూడా మనకి డిఫికల్టీ హౌస్ అని చెప్పొచ్చు. అక్కడ ఉంటే మనకి కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ఎక్కువ కనిపిస్తాయి. సో మీ హెల్త్ గురించి జాగ్రత్తలు తీసుకోండి. అండ్ వర్క్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి కూడా. అండ్ మనీలో ఇన్స్టెబిలిటీ కూడా చూస్తారు. మీరు జూపిటర్ యాక్టివేట్ చేసుకోవడానికి ఎవ్రీ వీక్ థర్స్డే రోజు గురు మంత్రాన్ని ఖచ్చితంగా చాంట్ చేయండి 108 టైమ్స్. మీరు ఎంత ఎక్కువ చాంట్ చేస్తే మీకు మనీలో అంత స్టెబిలిటీ కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మకర రాశి వాళ్ళ గురించి మాట్లాడుకుందాము. మకర రాశి వాళ్ళకి గురువు వచ్చేసి 6వ స్థానం నుండి 7వ స్థానంకి మారుతున్నారు. 7వ స్థానంకి మారడం వల్ల వాళ్ళకి కొంచెం రిలేషన్షిప్స్లో డిస్టర్బెన్సెస్ చూస్తాము. అండ్ మ్యారేజ్ లైఫ్లో కానివ్వండి, ఫ్యామిలీ రిలేషన్స్లో కానివ్వండి, కొద్దిగా కమ్యూనికేషన్ ఇష్యూస్ చూస్తాము. మనం ఏది మాట్లాడుతున్నా ఎదుటి వాళ్ళకి ఆపోజిట్గా అర్థమవుతుంది. అండ్ దానికోసం మీరు జూపిటర్కి కొద్దిగా రెమెడీస్ చేసుకోండి. ఎల్లో రైస్ని దానం చేయండి, లేకపోతే ఎవరైనా పూర్ పీపుల్కి ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కుంభరాశి గురించి మాట్లాడుకుందాము. కుంభరాశి వాళ్ళకి 5వ స్థానం నుండి 6వ స్థానంకి మారుతున్నారు. సో 6వ స్థానం కూడా మనము మంచి హౌస్ కింద తీసుకోము ఆస్ట్రాలజీలో. 6వ స్థానంలో కూడా మనకి హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువ కనిపిస్తాయి. 8వ స్థానం వచ్చేసి మనకి హెల్త్ ఇష్యూస్ని ఎక్సెస్ చేస్తుంది. 6వ స్థానం వచ్చేసి హెల్త్ ఇష్యూస్ని యాక్టివేట్ చేస్తుంది మనకి. ఇక్కడ హెల్త్ ఇష్యూస్ని యాక్టివేట్ చేయడం వల్ల మీకు హెల్త్ పరంగా చాలా డబ్బులు వేస్ట్ అవుతాయి. అండ్ దానివల్ల మీకు ఇన్కమ్ కూడా ఇన్స్టెబుల్గా కనిపిస్తుంది. చికాకులు చాలా ఎక్కువ పెరుగుతాయి మీకు ఈ టైంలో. సో జూపిటర్కి చాలా మంచి రెమెడీస్ చేసుకోండి మీరు. మీ జూపిటర్ని యాక్టివేట్ చేసుకోవడానికి గురు టెంపుల్కి ఖచ్చితంగా వెళ్ళండి. సాయిబాబా టెంపుల్ కానివ్వండి, దక్షిణామూర్తి టెంపుల్ కానివ్వండి, వెళ్ళడానికి ట్రై చేయండి.